ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్ స్టూడియోలో ఓ విద్యార్థి నాయకునిచే చిన్న ఇంటర్వ్యూ. సూర్యాపేట జిల్లా ఈటూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తన చదువుల కోసం పై చదువుకై ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ చేస్తున్న క్రమంలో తోటి విద్యార్థులతో టీవీవీ అనే విద్యార్థి సంస్థలో పనిచేస్తున్న క్రమంలో ఆ సంఘం పిలుపు మేరకు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నప్పుడు అప్పటి ప్రభుత్వం పెట్టిన కొన్ని కేసులను అట్టి కేసులకు ఇంతవరకు ఛార్జీ షీట్ కానీ కోర్టులో ఆర్గ్యుమెంట్ కానీ లేదు. దాని ఫలితంగా 1 సంవత్సరము నా చదువు ఆగిపోయిందంటూ బాధపడుతున్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము నా మీద నాలాంటి వాళ్ళ మీద పెట్టిన ఈ తప్పుడు కేసులు కొట్టివేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన చట్టాలు ఫోటో టాడా చట్టాలను తీసేసినట్టుగానే ఈ ఉపా చట్టాన్ని కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లేనిచో మళ్ళీ ఉద్యమ రూపాలు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు ఈ విద్యార్థి నాయకుడు గోపి గారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నా మీద 2019 సంవత్సరంలో 5 కేసులు నమోదైనాయి. ఆ 5 కేసులు కూడా జిల్లాకు ఒక కేసు చొప్పున 4 జిల్లాల్లో కేసులు నమోదు చేసి నన్ను 7 నెలల పాటు 6 నెలలు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో, 1 నెల ఖమ్మం జిల్లా జైల్లో పోలీసులు నిర్బంధించారు. ముందుగా నన్ను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినటువంటి కేసులో నన్ను చెర్లపల్లి జైలుకు పంపిన తర్వాత నేను చెర్లపల్లి జైల్లో ఉన్న క్రమంలోనే ఎల్బీ నగర్ కేసులో బెయిల్ తీసుకున్నా. ఇట్లా నేను ఒక కేసులో బెయిల్ తీసుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇంకొక కేసు పీటీ వారెంట్ తీసుకొచ్చి అది బెయిల్ తీసుకున్న తర్వాత ఇంకొక కేసు పీటీ వారెంట్ తీసుకొచ్చి నన్ను 7 నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. కాబట్టి నేను ప్రజెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఎంఏ సోషాలజీ అయిపోయింది నాది. నేను ప్రస్తుతం ఎల్ఎల్బి చేస్తా ఉన్నా హైదరాబాద్లో. ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ స్టూడెంట్ని. నేను పోటీ పరీక్షలకు సిద్ధం అవుతా ఉన్నా కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా నా మీద ఎత్తివేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటున్నారు? కొత్తగా వచ్చిన ప్రభుత్వం నా మీద 2019లో అయినటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలి అని చెప్పేసి నేను నిన్న శుక్రవారం బేగంపేట జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో జరిగినటువంటి ప్రజావాణిలో నేను సంబంధిత అధికారులకు కూడా నా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అయితే ఒక చిన్న విషయం ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉన్నాయో అది నీ వ్యక్తిగతంగా నీవేదో తప్పు చేసినామని పెట్టింది కదా, ఒక ఉద్యమపరంగా ఒక సంస్థలో నెంబర్గా నీ మీద కేసు పెట్టారు. ఆ సందర్భంగా నీ ఒక్కరి మీద ఎట్లా ఎత్తివేస్తారు అనుకుంటున్నావు? కేసు నా ఒక్కరి మీద ఎత్తివేయాలనేది కాదన్న నా డిమాండ్. ఈ కేసులే అక్రమం అని చెప్పడానికి క్లియర్ గా ఒక విషయం ఏంటంటే కేసు 2019లో రిజిస్టర్ అయితే 2019 నుంచి 2022 వరకు 3 years పాటు నన్ను అరెస్ట్ చేయలేదు. 3 years నేను అబ్స్కాండింగ్ అంటే పరారులో ఉన్నా అని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తా ఉన్నారు. 2019 నుంచి 2021 వరకు నేను పీజీ కంప్లీట్ చేసిన, 2021లో లా అడ్మిషన్ వేసుకున్నా. నేను పరారులో ఉంటే ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి 2019 నుంచి 2020 వరకు నేను ఇక్కడ ఉన్నా, హైదరాబాద్లోనే ఉన్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, పీజీ కంప్లీట్ చేసుకున్నా, లా చదువుతున్నా. తప్పుడు కేసులని నిరూపించడానికి నేను చదువుతున్నటువంటి ఈ 3 ఏళ్ల కాలంలో నేను పొందినటువంటి పట్టాలే సాక్ష్యము. కాబట్టి నాలాంటి వాళ్ళు ఈ కేసు తప్పు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేయట్లేరు ఎవరిని. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పరిస్థితులు అనుకూలించినప్పుడు మాత్రం అప్పుడొకరు అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్నారు. ఈ తప్పుడు కేసు కాబట్టి అసలు నా ఒక్కరి మీద కాదు, ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద అసలు ఈ కేసే బూటకం కాబట్టి ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి అందరి మీద నేను డిమాండ్ చేస్తా ఉన్నా. గోపి అన్న, ఇప్పుడు 5-6 కేసులు ఉన్నాయి అంటున్నావు కదా, 5-6 కేసులు ఏ విధంగా పెట్టిరు? దేన్ని ఆధారం చేసుకొని పెట్టిరు? కేసులు ఎట్లా పెట్టిరంటే 2019లో ఎల్బీ నగర్ పిఎస్ లిమిట్స్లో గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఇప్పుడు ప్రజా జీవితం గడుపుతున్నటువంటి 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపినారు. వాళ్ళను కస్టడీ తీసుకున్నప్పుడు వాళ్ళు కస్టడీలో మా అందరి పేర్లు చెప్పారని చెప్పేసి సుమారు 100 మంది పేరు చేర్చిర్రు. ఆ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకు తెలియదు, వాళ్ళు నాకు తెలియదు. అయినా కూడా వాళ్ళు నా పేరు చెప్పారని చెప్పేసి ఎల్బీ నగర్ పిఎస్లో ఒక కేసు నమోదు చేసినారు. ఇంకా 4 వచ్చేసి తర్వాత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పోలీస్ స్టేషన్లో ఎవరో ఎక్కడో అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు నా పేరు చెప్పారు అని చెప్పేసి చెర్ల పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేసినారు. దాని తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదు చేసినారు గద్వాల్ టౌన్ పోలీసులు. అక్కడ ఎవరో అరెస్ట్ అయితే వాళ్ళు నా పేరు చెప్పారని చెప్పేసి అక్కడ ఒక కేసు అరెస్ట్ చేసినారు, ఒక కేసు పెట్టినారు. ఇంకోటి వచ్చేసి హైదరాబాదు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక నిరసన కార్యక్రమం చేపడతా ఉంటే మేము ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడతాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే మేము ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతే వాళ్ళు మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అక్కడ ఒక కేసు పెట్టినారు. మేము చాలా శాంతియుతంగా వరంగల్లో ఒక పోడు భూములకు పట్టాలి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్కి పోతా ఉంటే ప్రెస్ క్లబ్కు మేము కాజ్పేట రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగగానే పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ కూడా మేము ట్రైన్ దిగి వెళ్ళిపోతున్న మమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసి మా విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కాజ్పేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టినారు. మొత్తంగా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పోలీస్ స్టేషన్లో ఒకటి, జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి, హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఒకటి, వరంగల్ జిల్లా కాజిపేట పోలీస్ స్టేషన్లో మరో కేసు, మొత్తం 5 కేసులు నమోదు చేసినారన్న. 5 కేసుల్లో ఇప్పుడు దేని మీద మీరు జైలుకు పోయి వచ్చారు? నేను 3 కేసులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేసు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు, గద్వాల్ టౌన్లో నమోదైనటువంటి ఈ 3 కేసులు కూడా ఊపా కేసులు. ఈ ఊపా కేసుల మీద నేను 3 కేసుల మీద నేను 7 నెలల పాటు జైలుకు పోయి రావడం జరిగింది. 7 నెలలు జైల్లోనే ఉన్నారు. చెర్లపల్లి జైలు ఎట్లా ఉండొచ్చిన మీరు పోయిన టైంలో? చెర్లపల్లి జైల్లో నాకు వేరే వాళ్ళని కలవడానికి అక్కడ అధికారులు అనుమతి ఇవ్వలేదు. నేను ఊపా కేసులో వచ్చినని చెప్పేసి నన్ను సింగిల్ సెల్లో ఉంచినారు. నేను 6 నెలల పాటు చెర్లపల్లి జైల్లో ఉంటే 6 నెలల పాటు నేను సింగిల్ సెల్లోనే ఉన్నా. ఎవరైతే ఈ మావోయిస్ట్ పార్టీ తోటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణల మీద జైలుకి వచ్చినారో అట్లాంటి వాళ్ళని మాత్రమే నా పక్క రూమ్లలో వేసినారు తప్ప సాధారణ ఖైదీలను నేను పోయి కలవడానికి ఎవరికి అవకాశం లేదు. నాది హై సెక్యూరిటీ బ్యారక్ లో నన్ను సింగిల్ సెల్లో 6 నెలల పాటు ఉంచినారు. సుమారు 175 రోజుల పాటు నేను సింగిల్ సెల్లోనే చెర్లపల్లి జైల్లో మంజీరా బ్యారక్ లో ఉన్నా. నేను సింగిల్ సెల్లో ఉన్నప్పుడు మీకు భోజనాల టైంలో బయటికి తీయాలి కదా, అందరిలో కలవడానికి అవకాశం లేదు. మేము ఉంటున్నటువంటి బ్యారక్ లో ఎవరైతే 10 మంది ఖైదీలు ఉన్నారో ఆ 10 మంది ఖైదీలను మాత్రమే కలవడానికి ఆస్కారం ఉంటది. ఆ 10 మందికి కూడా ఎవరు సింగిల్ సెల్ వాళ్ళకే. వాళ్ళు ఉదయం ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ మాత్రమే అనుమతించేది. యాక్చువల్ గా జైలు మాన్యువల్ ప్రకారం మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు బ్యారక్ ఓపెన్ చేయాలి. కానీ మాకు మాత్రం మేము ఈ మావోయిస్ట్ పార్టీ ఆరోపణలతో వచ్చినందుకు మమ్మల్ని సింగిల్ సెల్లో బంధించి మమ్మల్ని 18 గంటల పాటు రూమ్ లో బంధించి కేవలం ఒక 4 to 5 అవర్స్ మాత్రమే, అది కూడా మేము ఉంటున్నటువంటి బ్యారక్ వరకు మాత్రమే. ఆ బ్యారక్ దాటి పోవడానికి ఆస్కారం లేదు మాకు. చాలా ప్రమాదకరమైనటువంటి ఒక బ్యారక్ లో, ఒక హై సెక్యూరిటీ బ్యారక్ లో నన్ను నిర్బంధించినారు 6 నెలల పాటు. ఇప్పుడు ఈ నిర్బంధంలో ఈ అన్నిటిలో ఇప్పుడు కేసు కొట్టివేతకు గురైందా? అది కేసు నడుస్తుందా? కొట్టివేయలేదు. 2019లో కేసు రిజిస్టర్ అయితే నన్ను 2022లో అరెస్ట్ చేసినారు. 22లో నన్ను అరెస్ట్ చేసిన నాటి నుంచి కనీసం కేసు రిజిస్టర్ అయిన కాంచి మనిషిని అరెస్ట్ చేసిన కాంచి 6 నెలల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది పోలీసు వాళ్ళు. కానీ ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇప్పుడు ఈ కేసులలో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయట్లేరు, ట్రయల్ నడపట్లేరు, కేసులు కొట్టివేయట్లేరు. ఇట్లా ఉండడం చేత నేను ఆల్రెడీ జైలు పోవడం వల్ల నేను 1 సంవత్సరం విద్యను లాస్ అయిపోయినా. నేను అకాడమిక్ 1 year అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోయినా. నేను లాస్ట్ స్టూడెంట్ మొదటి సంవత్సరం ఉన్నప్పుడు అరెస్ట్ అయినా. నేను ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ లో ఉండాల్సినటువంటి స్టూడెంట్ను 5th సెమ్ కు ప్రిపేర్ కావాల్సినటువంటి లాస్ట్ స్టూడెంట్ ఇప్పుడు 3rd సెమ్ కు ప్రిపేర్ అవుతా ఉన్నా. కేవలం ఈ పోలీసులు నా మీద అక్రమంగా మోపినటువంటి ఈ కేసుల కారణంగానే నేను ఒక విలువైనటువంటి ఒక 1 year పాటు విద్యా సంవత్సరాన్ని కోల్పోయినా నేను. ఓకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను నువ్వు ఏం కోరుకుంటున్నావు? తప్పకుండా రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఎవరి మీదనైతే మేధావుల మీద, ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద, మహిళల మీద ఈ తప్పుడు కేసులు నమోదు చేసినారో ఆ కేసులన్నింటినీ కూడా బేషరతుగా ఈ కొత్త గవర్నమెంట్ ఎత్తివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ గవర్నమెంట్ పెట్టిందే ఈ పోటా టాడా ఇవన్నీ, ఈ ఊపా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిందే. మరి మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తారు, ఏ విధంగా ఆశిస్తారు వీళ్ళు ఎత్తివేస్తారని? ఏ విధంగా అంటున్నామంటే, ఏ ప్రభుత్వం అయితే, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఊపా చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులైనటువంటి రాహుల్ గాంధీని కూడా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాలు అర్బన్ నక్సలైట్ అనే పేరుతో పిలుస్తా ఉన్నాయి. మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటా ఉన్నారు. ఊపా చట్టం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకుడైన రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అంటా ఉన్నారు.
కాబట్టి అర్బన్ నక్సలైట్ అనేటువంటి పదాన్ని రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినారు. ఈ కేసులు మేధావుల పైన, ఈ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పేసి జేఎన్యూ లాంటి జేఎన్యూలో ఉండేటువంటి యూనివర్సిటీ మేధావులను అరెస్ట్ చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ స్పందించినాడు, ఇవి తప్పుడు కేసులు అని చెప్పేసి. ఆ జేఎన్యూలో ఉండేటువంటి మేధావులను అరెస్ట్ చేసినప్పుడు, ప్రొఫెసర్లను అరెస్ట్ చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ స్పందించి తప్పుడు కేసులు అని చెప్పేసి మాట్లాడినాడు. కాబట్టి అవే తప్పుడు కేసులు ఇవాళ మా మీద నమోదు చేసినారు. కాబట్టి అక్కడ మేధావుల పైన నమోదు చేసింది ఊపా కేసే, ఇక్కడ మా మీద విద్యార్థుల మీద నమోదు చేసింది, ఉద్యమకారుల మీద నమోదు చేసింది కూడా ఊపా కేసే. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకనొక సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినారు, 16 ప్రజా సంఘాలను నిషేధించారని చెప్పేసి, ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిన ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇవాళ తప్పకుండా రేవంత్ రెడ్డి ఆ మాట మీద నిలబడి, మాట కట్టుబడి మా మీద నమోదు చేసినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ ఈ కొత్త ప్రభుత్వానికి మీరు విన్నపాలతో చెప్పినా కూడా పెడచెవిన పెడితే తరువాత క్రమంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? కేసును గత ప్రభుత్వం నా మీద నమోదు చేసినటువంటి కేసును ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కనుక తీసివేయకపోతే నిరుద్యోగులుగా, విద్యార్థులుగా, మేధావులుగా, ఇది మహిళలపైన, నిరుద్యోగులపైన, ఉద్యోగులపైన, మహిళలపైన అందరి మీద నమోదు చేసినారు. మళ్ళీ మేమంతా కూడా ఎవరైతే ఈ ఊపా కేసులలో బాధితులు ఉన్నామో, ఈ కొత్త ప్రభుత్వం కనుక ఈ కేసులను ఎత్తివేయకపోతే తప్పకుండా మళ్ళీ ఉద్యమ కార్యాచరణను తప్పకుండా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఓకే.